పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడుతుంది. ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, మరి ముఖ్యంగా తన శిష్యుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నట్టు తన చివరి దినాలలో చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తాడు అంటే నిజంగా లైఫ్లో బ్రతుకున్నంత కాలం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, కానీ నిజాలు మాట్లాడేది ఎప్పుడు అని అంటే చివరి దినాల్లో అని చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాము. అయితే తిమోతి విషయంలో పౌలు చేసినటువంటి ఒక చిన్న సంఘటనను నేను పరిచయం చేస్తాను. ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇక్కడ అంటారు 17వ వచనాలు అంటారు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన నిమిత్తము. అంటే దేవుడు నా పక్కన నిలిచి నన్ను బలపరిచినటువంటి సందర్భం ఎప్పుడు వచ్చింది అని అంటే చాలా సందర్భాల్లో మనం అనుకున్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాలు ఒంటరిగా ఫీల్ అయినటువంటి సందర్భాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నేను ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు, 100 మంది కుటుంబ సభ్యులున్నా లేదా 1000 మంది కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నా లేదా నీ కుటుంబం ఎక్కడెక్కడో వాళ్ళందరూ సటన్ టైంలో ఏదో ఒక సందర్భంలో పరిచయం అవుతారు, అంటే వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. నీ దుఃఖము ఆ ఒక్క సందర్భంతో పోయేది కాదు. ఎంత గొప్ప ధనవంతుడైనా ఏదో ఒక రోజు ఒంటరైపోతాడు, ఖచ్చితంగా ఒకరోజు ఒంటరివాడిగా మిగిలిపోతాడు. అంటే ఆ ఒంటరితనం అనేది పౌలు గారిని అనుభవిస్తూ ఉన్నారు. నిజానికి పౌలు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన పరిచర్యలో కొన్ని లక్షల మందిని చూశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి ఎలాగైతే తండోపతండాలుగా వెళ్ళేవారో అలాగే పౌలు గారిని కూడా చాలా మంది వెంబడించేవారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని వెంబడిస్తూ ఆయన ద్వారా అనేక రకాలైనటువంటి పరిస్థితులను సమచూస్తూ, అంటే పౌలుని వెంబడించిన వారందరూ కూడా ఈ సందర్భానికి వచ్చేటప్పటికి, అనగా ఇప్పుడు పౌలు తిమోతికి ఉత్తరం రాసే సందర్భానికి వచ్చేటప్పటికి పౌలు తన హృదయంలో ఉన్నటువంటి వేదనతో కూడినటువంటి మాటలు, అంటే సత్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యం అని అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే మీ అబ్బాయి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా అని అడిగారు అనుకోండి. మీరు ఏజ్ అంటే బాగా ఏజ్ 70-80 సంవత్సరాల ఏజ్లో ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు మీ ఇంటి దగ్గర ఉంటూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారు ఏమైనా అడుగుతారంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి ఓల్డ్ ఫ్రెండ్స్ మీతో, అంటే మీ క్లాస్మేట్స్ ఎప్పుడైనా మీ దగ్గరికి అదే 70-80 సంవత్సరాల ఫ్రెండ్స్ మీతో కలుసుకున్నప్పుడు మీ ముచ్చట్లు ఎలా ఉంటాయంటే మేము అంటే చాలా సందర్భాల్లో ఎలా ఉన్నావు, చాలా సంవత్సరాలు అవుతుంది నేను కలిసి అని అన్నాడు అనుకోండి. ఆమె అన్నది అనుకోండి, అవును బాగానే ఉన్నాను, ఇప్పుడు అయితే నీ పరిస్థితి ఏంటి, రిటైర్ అయిపోయావు కదా, ఇప్పుడు ఏం చేయట్లేదు కదా, మీ ఆయన ఇద్దరింటి దగ్గర ఉన్నారు కదా, మీ పిల్లల్ని ఎలా చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఎంత మూర్ఖులైనా వాళ్ళు ఎంత సరిగ్గా బాగా చూడకపోయినా మీరు చెప్పే మాట ఏంటో తెలుసా, మా పిల్లలు బాగా చూసుకుంటారు, కంటికి రెప్పలా చూసుకుంటారు అంటారు. నిజానికి మిమ్మల్ని పట్టించుకోకపోయినా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ పిల్లల గురించి మీరు ఎంత వేదన గురవుతారంటే, నేను నా పిల్లలు పరువు తీయకూడదే నేను అలా అన్నాను, కానీ వారి విషయంలో నేను ఎంత దుఃఖపడుతున్నానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటారు. అంటే ఇక్కడ పౌలు కూడా ఆ చివరి దినాల్లో ఏమని చెప్తున్నాడంటే, తిమోతి చూడండి ఇక్కడ చదవండి, ఇప్పుడు 17వ వచనాలు అంటాడు, అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దానికి విని నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించుటకు యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. అంటే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నాను, చాలా భయంకరమైనటువంటి దుస్థితి నేను ఎదుర్కొన్నాను, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నేను చూసి వచ్చాను తిమోతి. ఇప్పుడు నేను నీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నా చివరి దినాలలో మరణము అతి సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. అయితే ఇప్పుడు నాతో ఎవ్వరూ కూడా లేరు, ఒక్క మార్పు ఉన్నాడు నాతోటి. సరే కొద్ది రోజులు మార్పు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, కానీ నా ప్రక్కన నిలిచేది ఎవరో తెలుసా, దేవుడు మాత్రమే. అందుకని వచ్చాను, నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచేవాడు ఆయన మాత్రమే. అంటే నా కుటుంబంలో మీకు అర్థమయ్యే భాషలోకి వస్తాను చూడండి.
జనరల్గా పెళ్ళి అవ్వకముందు పర్సులో ఎవరి ఫోటో ఉంటుంది? అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎవరి ఫోటో వస్తుంది? భార్య ఫోటో వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి ఫోటో వస్తుంది? పిల్లల ఫోటో వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఫోటో ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రుల కంటే ముందు ఇంకొక పిక్చర్ ఉంది అక్కడ. ఏ పిక్చరు? దేవుడు ఉన్నాడు కదా, అంటే ఉద్యోగానికి వెళ్ళాలని దేవుడు కావాలి, వ్యాపారం డెవలప్ అవ్వాలన్నా దేవుడు కావాలి, లేదంటే ఎక్కడికైనా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా అంటే నిల్చున్నా ఏం చేస్తారు? మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడతారు. ప్రభు నేను డిగ్రీ పాస్ అయిపోవాలి, ఇంటర్ పాస్ అయిపోవాలి, 10th పాస్ అయిపోవాలి, లేదా నేను ఇందులో పాస్ అవ్వాలి, అది సక్సెస్. అంటే అన్నిటికంటే మనం దేవుడికి ప్రాధాన్యత ఇస్తాం. మొట్టమొదటి దేవుడిని పెట్టుకుంటాం. ఇది కొద్ది రోజులకి తల్లిదండ్రుల ప్రేమ పడుతుంది. దేవుడి భయం ఎప్పుడైతే వచ్చింది ఆటోమేటిక్ తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ వచ్చేస్తుంది. అమ్మో దేవుడు ఏమన్నాడు, తల్లిదండ్రులు సన్మానించమన్నాడు కదా అని చెప్పేసి దేవుడి ఫోటో ఆ కింద ఉంటుంది. ఆ దేవుడి మీదకి తల్లిదండ్రుల ఫోటో ఎక్కుతుంది. తర్వాత ఎప్పుడైతే పెళ్లి మ్యారేజ్ అవుతుందో భార్య ఫోటో ఎక్కుతుంది. అంటే ఇప్పుడు అడుగుకి ఎవరి ఫోటో వెళ్ళిపోయింది? దేవుడి ఫోటో వెళ్ళిపోయింది. ఆ తర్వాత పిల్లల ఫోటో ఎక్కుతుంది. ఆ తర్వాత మళ్ళా ఎవరి ఫోటో ఎక్కుతుంది? పిల్లలు పెళ్ళి అయిన తర్వాత మీ మనవరాలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కాస్త మనం బుర్ర తినేస్తాం, ఎందుకు మీ దగ్గర వేస్ట్ అని చెప్పేసి వేరే కాపురం పెట్టగానే మళ్ళీ మీకు ఏ ఫోటో ఎక్కుతుందో తెలుసా? అడుగునున్న ఫోటో పైకి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మనకి చివరికి దిక్కయ్యేది ఎవరు? భార్యను వదిలిపెట్టేమని కాదు, భర్తను వదిలిపెట్టేమని కాదు నా ఉద్దేశం. అంటే మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా చివరికి మనకి దిక్కేవారు? పౌలు అయితే చెప్పబోతూ ఉన్నాడు. తిమోతి నాతో కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది నాతో సహవాసం చేశారు. అంటే నేను పరిచర్యలో ఉన్నప్పుడు అతి విస్తారమైనటువంటి ఈ 3 మిషనరీ ప్రయాణాలలో నాతో చాలా మంది సహవాసం చేశారు. చాలా మంది ఎదురయ్యారు, చాలా శ్రమలు ఎదుర్కొన్నాను, ఆనందకరమైన పరిస్థితులు చూశాను. అయితే చివరికి ఇప్పుడు చెరసాలలో వెళ్ళినప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, అంటే మరణానికి దగ్గరగా ఉన్నాను కనుక అబద్ధం ఆడే పరిస్థితులు లేవు, చాలా జాగ్రత్తగా ఉండు అని తిమోతితో పౌలు హెచ్చరిక పూర్వకంగా తన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నా ప్రక్కన ఇప్పుడు ఉన్న వేల మంది కానీ, లక్షల మంది కానీ, 10 మంది కలిసి ఒక్కడు కూడా లేడు నా దగ్గర. నా పక్కన ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? ప్రభు మాత్రం నిలబడి ఆయన మాత్రం నిలుచున్నాడు. ఆయన మాత్రమే నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. నా దుఃఖములు, నా వేదనలు, నా కన్నీటిలో, సమస్త విషయాల్లో నన్ను ఎవరు బలపరుస్తూ ఉన్నారు? దేవుడు మాత్రమే నన్ను బలపరుస్తున్నారని ఇక్కడ 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎంతమంది ఎదురైనా, స్నేహితులు కానీ, లేదా బంధువులు కానీ, ధనం కానీ, పేరు పలుకుబడి ప్రఖ్యాతి ఏదైనా కావచ్చు, కానీ వీటన్నిటినీ ఒకరోజు మనం ఏం చేయవలసి వస్తుంది? విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా మీ ప్రక్కన నిలిచేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిని ఎలా గుర్తించగలము? దేవుడు మన పక్కన ఉన్నాడని ఎలా గుర్తించగలము అంటే, శారీరకమైనటువంటి లేదా భౌతికమైనటువంటి నేత్రాలతో ఆయన మనం గుర్తించలేము. అందుకని మన మనోనేత్రాలు ఏం చేయబడాలి? ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆటోమేటిక్గా మనం చూడవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన వైపు చూస్తాం, ఆయన వైపు చూడకండి. అందుకని పౌలు తన పక్కన ఎవరు లేకపోయినా భయపడలేదు. పద్మాస్తీపంలో యవ్వనుల దగ్గర ఎవరు లేకపోయినా భయపడలేదు. అందుకని ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన పక్కన ఉన్నాడు అనేటువంటి ధైర్యము ఇక్కడ ఆయనకు ఉన్నది కనుక దేవుని సన్నిధానంలో చాలా ధైర్యముగా, సంతోషంగా ఉండగలుగుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజానికి పౌలు యొక్క జీవితము పూర్వపు స్థితి చాలా దుర్భరమైనది. గత జీవితం అనేది చాలా భయంకరమైనది. అంటే ఇప్పుడు తన జీవితంలో అలా చేయకుండా మరలా పాత స్థితిలో జీవించకుండా నూతనమైనటువంటి జీవితాన్ని, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అంటే దానికి కారణం ఎవరో కూడా పౌలు క్లియర్గా తెలియజేస్తున్నాడు. చూడండి, 1 తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, పూర్వము దూషికుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనే. పౌలు పూర్వం ఎలాంటి వాడట? హింసకుడును, దూషకుడును, హానికరుడును. అంటే ఇప్పుడు పౌలు తనలో ఏం తెలుసుకున్నాడు అంటే, నా ప్రక్కన ఎవరున్నారు? ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. నా పక్కన ఎవరు లేకపోయినా, నాతో ఎవరున్నా లేకపోయినా నా ప్రక్కని ప్రభు ఉన్నాడు కనుక అని ఉన్నాడు అని ఎలా తెలుసుకోగలిగాడు అంటే, పూర్వం తన స్థితి వేరు. పూర్వం తన స్థితి క్రైస్తవులకు వ్యతిరేకం,
దేవుని నామానికి వ్యతిరేకి, అంటే హింసకుడును దోషకుడును హానికరుడైనటువంటి నన్ను ప్రభు తన పరిచర్యకు నన్ను బలపరిచి నన్ను పిలుచుకున్నాడు. అంటే నా పక్క నుండి 24 గంటలు నన్ను వెన్నుతట్టి లేపుతూ ఉన్నాడు. పౌలా, నువ్వు నా పని కొరకు వాడబడేటువంటి ఒక సాధనమయ్యా, నువ్వు నా పనికి అవసరం, నువ్వు నా పనిలో ఉండాలి అని 24 గంటలు పౌలు గారిని ఎవరు హెచ్చరిస్తూ ఉన్నారు? దేవుడు సరిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఒకవేళ పౌలు ఏదైనా గాడి తప్పితే వెంటనే అలా పౌలుని టచ్ చేస్తూ, అందుకే పౌలు అంటాడు చూడండి, పూర్వము దోషకుడు హింసకుడు హానికరుడైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వాడిగా అంటే దేవుడు ఆయన పక్కనే ఉన్నాడని దేవుడు స్వయంగా తనతో మాట్లాడినటువంటి విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనల్ని ఎవరైనా అడిగారు అనుకుందాం, దేవుడు మనల్ని అడిగితే, దేవుడు అడగవసరం, ఎవరైనా అడిగారు మిమ్మల్ని, అమ్మ మీరు దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నారా అని అంటే అలా చెప్పగలమా? పౌలు అంటాడు, నన్ను నమ్మకస్తుడిగా ఎన్నుకున్నాడు దేవుడు అని ఇక్కడ అంటాడు. చూడండి, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, నమ్మకమైన వారిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన అంటే దేవుడు పౌలుని బలపరుస్తూ ఉన్నాడు. తన పక్కనే ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఎప్పటికప్పుడు, పౌలా, ఒకప్పుడు నీ స్థితి ఇది కదా, ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడు కదా, ఇప్పుడు అలా ఉండకూడదు, నేను దేని కొరకు ఏర్పాటు చేస్తున్నాను అని తన పూర్వపు స్థితిని ఎప్పటికప్పుడు తనని మరలా స్మరణకు తెచ్చుకునేలాగా ఆయన పక్కనే ఉండి మరి తనను దేవుడు వెనుతట్టి బలపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. మరి ఇప్పుడు ఎందుకు పౌలు అలా లేడు, అలా పాత స్థితిలోకి ఎందుకు వెళ్ళలేకపోయాడంటే కారణము దేవుడు తనను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను బలపరిచేది ఎవరు ఏమంటే, ఈరోజు మనల్ని బలపరిచేది ఎవరు? చాలా విషయాల్లో కొంతమంది బలపరుస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని ఏం చేస్తారు? వెనుతట్టి మనల్ని అలా ఏం చేస్తూ ఉంటారు? మీకు తెలుసు కదా, కొన్ని కుటుంబాలలో కానీ లేదా కొన్ని సంఘాలలో కానీ కొన్ని పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది వ్యక్తులని, అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది సైంటిస్టులు అంటారు కదా, హిప్నాటిజం అంటారు కదా, అలాగా కొంతమంది వాళ్ళని హిప్నాటిజం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చూపుతోనే అవతల వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఇలా చూడగానే అక్కడ కూర్చుని పోవాలి, అంటే ఇలా చూడగానే వాళ్ళు లేవాలి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాడు? కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ కన్ను దృష్టితో పాటు కంట్రోల్ చేస్తూ, వారి మాటల ద్వారా, చూపుల ద్వారా, నడవడిక ద్వారా అవతల వ్యక్తిని ప్రభావితం చేస్తూ, ఇదిగో నువ్వు ఆ పని చేయడానికి ఇలా ఒక్కసారి ఇలా రెప్పెగరేస్తే ఆ పని చేయకూడదు. అంటే ఎందుకని? ఈ వ్యక్తి కంట్రోల్లో ఎవరున్నారు అంటే, ఇప్పుడు బలపరిచేది ఎవరు బలపరుస్తూ ఉన్నారు? మనల్ని ఎవరు బలపరుస్తూ ఉన్నారు? ప్రభువేనా? దేవుడు బలపరుస్తున్నాడా? మనుషులా దేవుడు? ఒకవేళ మనుషులు బలపరిస్తే అది చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకనే ఇక్కడ పౌలు అంటాడు చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక మరి 12వ వచనం మరొకసారి చదవండి. ఆ 12వ వచనం, హింసకుడును నియమించి అలాంటి భయంకరమైనటువంటి పౌలుని దేవుడు తన పరిచర్యకి నియమించినట్టు, అంటే బలపరిచి, పౌలా నీకు ఏం పర్వాలేదు, నేనున్నా, నీలో బలహీనతలు ఉన్నాయి, ఏం పర్లేదు నేను ఉన్నాను కదా అని పౌలుని ఎలాగైతే బలపరిచాడో, ఈరోజు మనకు కూడా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి. మనకు కూడా మనకున్న వీక్నెస్ని బట్టి మనం అనుకోవచ్చు, నేను ప్రార్థనలో పరిపూర్ణంగా ఉండలేను, వాక్యంలో పరిపూర్ణంగా ఉండలేను, దేవుని సన్నిధిలో నేను నిలవడలేను కదా అని అంటే, ఈరోజు పౌలుని ఎవరైతే బలపరిచారో అదే దేవునికి మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన బలపరిచిన దేవుడు మనల్ని బలపరచడా? ఆయన సహాయం చేస్తున్న దేవుడు మనకు సహాయం చేయడా? అంటే ఆనాడు హింసకుడు హానికరుడు దూషకుడైనటువంటి పౌలుకి దేవుడు సహాయకుడిగా ఉండి ఆయన వెనుతట్టి పక్కనే ఉండి ఏం పర్వాలేదు నేనున్నానే అని ధైర్యపరిచినటువంటి దేవుడు ఈరోజు అదే భరోసాని నీకు కూడా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అదే నమ్మకాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు అని అంటే, నీ మనోనేత్రాలు తరబడాలి. ఏం పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఏదున్నా అది కొద్ది రోజులకి పోతుంది, ఎవరున్నా నాకు కొద్ది రోజులు పోతారు, కానీ నా పక్కన ఉన్నవారు ఎవరు అని అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నా పక్కనే ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఎప్పుడు కూడా నన్ను విడిచేటువంటి దేవుడు కాదని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి 13వ వచనం చదవండమ్మా. అదే 1 తిమోతి రాసిన పత్రిక 13వ వచనము, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా చదవండి ఉన్నాను, తెలియక అవిశ్వాసం చేసింది కనుక చాలు. ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాల్లో అమ్మో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా, అసలు నాకు సహాయం చేస్తాడా, అసలు నా పరిస్థితి ఏంటి అని అంటే, ఈరోజు పౌలుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, దేవుడు తన
నన్ను వెనుకట్టి బలపరిచి నిలబెట్టాడు పరిచర్యలో. అయితే ఈరోజు పౌలు మనకి మాదిరికరంగా ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు, గత వరకు నేను తెలియజేశాను, నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రభువుని పోలి నడుచుకోండి అన్నాడా? జాగ్రత్త గమనించండి. ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రభువుని పోలి నడుచుకోండి అన్నాడా? అంటే పౌలు ఇప్పుడు మనకి ఎలా ఉన్నాడు? ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరికరంగా, ఇదిగో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను అంటే ఆయన నన్ను బలపరిచాడు కనుక మిమ్మల్ని బలపరుస్తాడు. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? నా వలే మీరు కూడా ప్రభువుని అంగీకరించండి, ఆయన వెంబడించండి, అందుకని మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు ఒక మాదిరికరమైనటువంటి సేవకుడిగా ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఆయన చూపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు అని అంటే, ఒకటి మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రభు మన పక్కనే ఉన్నాడని ఎప్పుడు గుర్తించగలమనంటే ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినప్పుడు. లేదా శారీరకమైన నేత్రాలతో చూస్తే మన పక్కన ప్రభు కనపడదు, అధికారులు కనపడతారు, ధనం కనపడుతుంది, అప్పులు కనపడతాయి, ఆవేశాలు కనపడతాయి, ఉద్యోగం కనపడుతుంది, వ్యాపారం కనపడుతుంది, అనేక రకాల హింసలు కనపడతాయి, శ్రమలు కనపడతాయి. వెంటనే ప్రభువుని మర్చిపోతాం. లోకానికి ఆవేశం ఇంకా ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, ఇంకా నా పని అయిపోయిందిలే అనుకుంటాం. ఎందుకో తెలుసా? నీ పక్కన దేవుడికి బదులు ఎవరున్నారు? ఇంకెవరిలో పెట్టుకున్నాం. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడలేదో, మనుషులు పెట్టుకోగానే ఆ జీవితము అంతలా కొత్తలం అయిపోద్ది. కానీ ప్రభువు అంటాడు, నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా నా పక్కన ఎవరు ఉన్నారు? ప్రభు. కాబట్టి నేను భయపడుతున్నాను, బలపరచుడు ఆయన అని చెప్తూ ఉన్నాడు. రెండవ చూడు, మరొక మాట చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12 చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12 అంటాడు, పౌలు నేర్చుకున్నటువంటి రెండో విషయం, దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను, అన్ని విషయాల్లో కూడా. ఇదిగో నేను ఏం నేర్చుకున్నానంటే, తిమోతి నీకేం చెప్పాలనుకున్నానంటే, నా చివరి దినాల్లో ఉన్నాను కాబట్టి నీకు ఒక చిన్న మాదిరికరమైన ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను. ఏంటా సందేశం అని అంటే, ఇదిగో నా పక్కని ఇది వరకు కొన్ని లక్షల వేల మంది ఉండేవారయ్యా. అయితే ఈరోజు నా పక్కన వాళ్ళు ఎవరు లేరు. నా కష్టంలో ఉన్నాను, శరసాల్లో ఉన్నాను, ఏడుస్తున్నాను కదా, వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టిపోయారు కదా అని నేను భయపడడం లేదు, నేను దిగులు పడడం లేదు. నేను అడుగుతూ ఉన్నాను నేను సేవకుడిగా, ఈరోజు మీ పక్కని ఎంతవరకు కొన్ని వందల మంది ఉండొచ్చు, లేదా మీ బంధువులు, నీ భర్త, నీ స్నేహితులు, నీకంటూ బాగా ఇష్టమైన వారు, నీతో చక్కగా జీవితాన్ని గడిపిన వారు, నీతో బాగా సహవాసాన్ని కలిగి చాలా అన్యోన్యంగా జీవించి ఉన్నపాటు ఒకేసారి నీ లైఫ్లోంచి దూరం అయిపోయి ఉండొచ్చు. ఆ వేదన వర్ణింప సఖ్యం కాలేదు. ఎందుకంటే అనుభవించినటువంటి వ్యక్తికే తెలుస్తుంది. బాగా క్లోజ్గా చాలా చక్కగా పెరిగినటువంటి పిల్లలు మీ దగ్గర నుంచి ఉన్నటువంటి సడన్గా దూరం అయిపోవచ్చు, లేదా మంచి స్నేహితురాలు ఉన్నట్టుండే మన నుంచి దూరం అయిపోవచ్చు. అంటే అప్పటి వరకు వాళ్ళతో ఉన్నటువంటి బంధాన్ని మర్చిపోలేక ఒక వేదనకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి ఎలా బయటపడాలో అని ఆవేదన చెందుతూ ఉంటే, ఇక్కడ పౌలు గారు అంటూ ఉంటారు, తిమోతి ఇంతవరకు ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి నేను చెరసాల గురించి నేను ఆలోచించడం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఒకరోజు వెళ్ళిపోతారు. నా పక్కన ఎవరైనా తెలుసా? ప్రభు నా పక్క నుండి నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను ఎవరి గురించి ఆలోచించను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన అంటాడు, ప్రభు నన్ను బలపరుస్తూ ఉన్నాడు అన్నారు. ఇక్కడ మరొక మాట ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, సంపన్న స్థితి చూశాను అంటే ధనికుడిగా ఎలా ఉండాలో, కొన్ని లక్షల కోట్లు అంటే రోమా సామ్రాజ్యం అధికారంలో నేను అంటే ఒక్క స్థితిలో నేను గుర్రమెక్కి వెళుతూ ఉంటే అనేకులు సౌలు చూసి ఏమనేవారు, అమ్మ బాబాయ్ సౌలు వస్తున్నాడని భయపడి పారిపోయేవారు. అంటే తనకున్నటువంటి అథారిటీ అలాంటిది, రోమా సామ్రాజ్యంలో వారు ఇచ్చినటువంటి అధికారం అలాంటిది. అంటే సంపన్న స్థితి చూశాడు, ఏమీ లేనటువంటి స్థితి, కడుపు కట్టుకొని మరి సముద్రం మీద 8 దినాల ఆకలితో ఉన్నారు. మంచిగా 8 దినాలు ఉన్నారు ఆకలితోటి. కొన్ని దినాలు కనీసం కడుపు కట్టుకొని ఏమి తినకుండా ఆ సముద్రపు తుఫాన్లు అలా ఉండిపోయారంటే. అంత మాత్రమే కాదు, దోమతెరలు తేరాలు ఉట్టుకొని తన యొక్క జీవనాన్ని గడిపినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చరిత్ర కూడా అదే తెలియజేస్తుంది. పౌలు దోమతెరలు కుట్టే సమయమేడట. ఎందుకని? పరిచర్యలో తన యొక్క జీవనాన్ని గడుపుకోవడం కోసం. అంటే సంపన్న స్థితి చూశాడు, ఏమి లేనటువంటి స్థితి చూశాడు. ఇవన్నీ చూసినప్పటికీ చూడండి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేని స్థితిలో ఉండగలిగితే, సంపన్న స్థితిలో ఉండగలిగితే, ప్రతి విషయంలోనూ కడుపు నిండుటకును, ఆకలుగు నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదా మీరు ఈ స్థితిలో ఉన్నారని నాకు తెలియదు. బాగా అభివృద్ధి చెంది ఉండపాటుని రాత్రికి రాత్రి తలకింది లేకున్నటువంటి జీవితాలు ఉన్నాయి. ఏం పర్వాలేదులే, ఏం కాదులే, మనకి ఉన్న దాన్ని బట్టి సంతృప్తిగా పర్వాలేదు,
తల్లిదండ్రులు ఉన్నారు, లేదా పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు, అంటే చాలా సౌలభ్యంగా వెళ్ళిపోతున్న జీవితము ఒక్క రాత్రికి రాత్రే అంటే తలకిందులైపోయినటువంటి జీవితాలు, కుటుంబం యజమానుడు కోల్పోవడం ద్వారా, లేదంటే ఏదో లేనిపోయినటువంటి సమస్యలు ఇరుక్కోవడం ద్వారా, లేదంటే పిల్లల ద్వారా వచ్చినటువంటి సమస్యలు, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ధనము ఉన్నపాటినే మోసపూరితమైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం ద్వారా ఏదో ఒక విధంగా ఒక రాత్రికి రాత్రే కుటుంబ పరిస్థితి అంతా కూడా తలకిందులైపోయినటువంటి పరిస్థితి. అరే మొన్నటి దాకా మన జీవితం ఎలా ఉండేది తెలుసా? మరి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద 4-5 కూరలు ఉండేది, 4-5 కూరలతో తినేవారు. ఉన్నపాటిని ఏంటి ఒక్క కూరైనా, ఒక చారైనా చాలు అంటే పెరిగనమా మజ్జిగనమా అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందనంటే, అంటే మనం అనుకుంటాం, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతో వెంటనే దేవుని మీదకి వెళ్ళిపోతాం, వెంటనే దేవుని మీదకి వెళ్ళిపోతాం. కానీ పౌలు అంటాడు, నేను అన్ని స్థితుల్లోనే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేదు. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదంటే ఆయన నన్ను బలపరిచేవాడు కనుక నేను ఏ విషయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండనని దేవుని సేవకుడిగా మరి పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే పౌలు ఇలా నిలబడడానికి కారణము 2 స్థితులు, సంపన్న స్థితి, ధ్యాన స్థితి చూసినప్పటికీ ఒకవేళ ఆ స్థితిలో ఉన్నాను కదా, ఒక స్థితిలో నేను అలాగున్నాను, ఇలాగైపోయానేంటి అని వెనువెంటనే దేవుడు దూషించలేదు, దేవుడి మీద తిట్టుకోలేదు, ఆవేశపడలేదు. అనుకున్నాడు అంటే దేవుడు ఆ స్థితిలో అలా ఉంచాలనుకున్నాడు, అక్కడ ఈ స్థితిలో నన్ను ఇక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలనుకున్నాడు అని వెంటనే దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండి తనను తగ్గించుకొని జీవించాడు. అందుకని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఏ స్థితిలో నేను ఒకలాగే ఉండాలని ప్రయత్నించాడు. క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు బాగా పొంగిపోవడం, ఏమీ లేనప్పుడు అలా ఎండిపోవడం, అది క్రైస్తవులకి తగదు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అన్నీ ఉన్నాయి కదని చెప్పేసి కొంతమంది ఆకాశం గాలిలో నడుస్తూ ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళని చూడగానే మనకు అర్థమైపోతుంది, వాళ్ళు నడిచే నడకను బట్టి అర్థమవుతుంది, వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్, కొంచెం ప్రాపర్టీ ఉన్నపాటిని ఒక రాత్రి ఏదైనా జరిగింది అనుకోండి, మరుసటి రోజు నేను తెచ్చుకొచ్చేటప్పుడు కనీసం కాళ్ళు పడవు. ఎందుకు తెలుసా? రాత్రికి రాత్రే బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయింది కనుక. మరి నిన్నటి వరకు గాలి నడిచేవారు కదా, మరి ఈ రోజు భూమి మీద నడుస్తారంటే ఏం చేస్తామండి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే అందరికీ తెలిసిందే, అది మామూలు కదా. ఒక రాజుగారి దగ్గర మంగళైన ఉండేవాడట, బార్బర్ ఉండేవాడట. బార్బర్ ఉంటే రాజుగారు, అరే నాన్న రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారని అడిగితే బాగానే ఉన్నారు సార్ అన్న. ఒకరోజు రాజుగారు ఇంత బంగారం ముద్దించారట. బంగారం ముద్దిస్తే నాకు సేవ చేస్తున్నా కదా, ఈ బంగారం నువ్వు ఉంచుకుంటే, ఆ బంగారం ఇంట్లోనే పెట్టలేదు, ఎక్కడ పెట్టకుండా ఆ బాక్స్కి అరలు ఉంటాయి కదా, ఆ కత్తిలో పెట్టి అరలో అడుగు భాగంలో పెట్టుకున్నాడట. రోజు దాన్ని ఇలా ఓపెన్ చేసి చూడడం, మళ్ళీ మోతేయడం, మళ్ళీ ఓపెన్ చేసి చూడడం, మోతేయడం, అలా చేస్తుండట. రాజుగారి దగ్గర ప్రతిరోజు వచ్చి సేవింగ్ చేయడం, వెళ్ళిపోవడం చేస్తూ ఉంటే రాజుగారు ఎప్పటికప్పుడు అడిగేవారట, రే ఎలా ఉంది ప్రజల పరిస్థితి ఏంటంటే? ప్రజలకేంటంటే బాబు మామూలుగా లేదు, ప్రజలందరూ కలకలాడుతూ ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారండి. ఎందుకంటే బంగారం ఉంటుంది కాబట్టి. సరే రాజుగారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ పరిస్థితి ఎలా కాదని చెప్పేసి కొద్ది వాటర్ తీసుకురాలని చెప్పేసి అనగానే ఆ కప్పుతో వాటర్ తీసుకురావడానికి అలా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఆ బంగారం తీసి దాచేశారట. మామూలుగా అదే సేవ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. బాక్స్ తీసి చూడగానే అందులో ఏం లేదు, బంగారం ముద్దలేదట. మరుసటి రోజునే నీరసంగా తూర్పుకి పడవలకి కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ నీరసంగా ఊపుకొని వస్తాడట. సరే సేవింగ్ చేశాడు. సేవింగ్ చేసిన తర్వాత రాజుగారు అడిగారట, ఏమైంది ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, ఏం ప్రజలు ప్రభు ఆ ఎండిపోయి అసలు పడుకు తినడానికి మితికిలేక అసలు మనం ఆడిపోతున్నారు అన్నాడు. అంటే మన జేబులో ఉన్నంతకాలం ప్రజల యొక్క సమస్యల గురించి పట్టించుకో. ఎందుకంటే ఇప్పుడు మన ధనాగారం ఎలా ఉంది, ఫుల్గా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ పౌలు అంటాడు, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా. తిమోతి ఉన్నా లేకపోయినా నేను 2 స్థితుల్లో చూశాను. ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు గారు లాంటి వారి తనను తగ్గించుకుని వ్యక్తిగా వచ్చేస్తే ఆఫ్టర్ మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఏ రోజు ఉంటాయో ఏ రోజు ఆడిపోతే తెలియదు, కానీ ఉన్నదాన్ని బట్టి మనం ఎలా గర్విస్తామనంటే చాలా సందర్భాల్లో పౌలు అంటాడు, నేను సంపన్న స్థితి చూశాను, ధ్యాన స్థితి చూశాను, కాబట్టి నన్ను బలపరిచేటువంటి దేవుని ఎందుకు నేను సమస్తంలో జరిగించగలను. ఏ స్థితిలోనైనా నా ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాను. ఎందుకంటే లేదు కదా పురుగుపోవడం, ఉంది కదా పొంగిపోవడం కాదు, కానీ నన్ను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, ఆయనకి నేను నమ్మకించి కొనసాగుతానని చెప్తూ ఉన్నాడు. చూడండి 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11, 12 వచనాలు 2 తిమోతి రాసిన పత్రిక. చదవండి.
పౌలు ఏమంటాడంటే చాలండి, ఇక్కడ చూడండి. ఒకటి మొట్టమొదటిది ఆయన అంటాడు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా ఇక్కడ నేను ఎన్ని పరిస్థితులు వచ్చినా, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను అనేకులతో ఉన్నాను, ఉన్నపాటిని అందరూ వదిలేసిన దేవుడు నా పక్కన ఉండడానికి భయపడ్డాను. రెండవది, నాకు ఏ స్థితిలో ఉన్నా నేను సంతోషంగా ఉంటాను, నన్ను బలపరిచేవాడు నా పక్కన ఉన్నాడు. మూడవది అంటాడు, సింహములు మనం చదువుకున్న లేఖన భాగంలో 4వ అధ్యాయము 17 రోజులు అంటాడు కదా, 18 రోజుల్లో సింహాలు నా మీద దాడి చేస్తూ ఉన్నాయి. అంటే సింహాలు లాంటి శ్రమలు పౌలు మీదకి వస్తున్నప్పటికీ ఆయన పక్కన ఎవరన్నారంటూ ఉన్నారు. అక్కడ మనకు 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు అంటాడు, ఇక్కడ ఈకొనియా అనేటువంటి ప్రాంతంలో పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఉన్నారు. నిజానికి పౌలుని ఏం చేశారట, శుభ్రంగా చిత్తకొట్టేసి, మామూలు కాదు, శుభ్రంగా చిత్తకొట్టేసి, ఇక్కడ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ స్టోరీ అంతా కూడా. చిత్తకొట్టేసి లుస్త్రాలో అనేటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కొట్టేసి చచ్చిపోయాడని చెప్పేసి రాళ్ళతో కొట్టిన వ్యక్తిని పట్టణం వెలుపడికి చచ్చిపోయినట్టు కుక్కకి కాలు తాడే ఎలాగైతే కడతామో, పౌలు కాలుకి తాడు కట్టి కుక్క నిలిచినట్టు పట్టణం వెలుపడికి ఈడ్చేశారట. చచ్చిపోయాడులే అనుకుని ఈడ్చేస్తే ఆ తర్వాత వెంటనే పౌలు మరలా లేచి ఇలా అన్ని దులిపేసుకొని ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోలేదు, లేదంటే ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోలేదు, మరలా వెంటనే బయలుదేరి పరిసరికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. మరలా వెంటనే బయలుదేరి ప్రార్థనకి వెళ్ళిపోయాడట. మనకి ఏదైనా చిన్న తలలోకి వచ్చింది అనుకోండి, లేదా చిన్నది ఉదయం దాకా మధ్యాహ్నం దాకా ఎండగా సాయంత్రం సిరిగిపోతే పెడతారు అనుకోండి, అమ్మో తల తడిచిపోయింది కాబట్టి ఏమి ఎక్కడికి వెళ్ళలేవు, బట్టలు తడిచిపోతే కనీసం ఒక సంవత్సరం దాకా బట్టలు ఆరవు కదా, అవునా? వర్షం పడింది అనుకోండి, గొడుగులు ఉండవు, గొడుగు మహా ఎంత ఉంటుంది, ఒక 200 పెడితే గొడుగు వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా, అదే ఆ టైంలో కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, వర్షంతో హాస్పిటల్కి వెళ్ళమని, వర్షం తగ్గిన తర్వాత రేపు ఉదయం వెళ్దాం అనుకుంటారా? ఎంతమంది వెళ్తారు అలాగా? రేపు ఉదయం చూసుకుందాం, కడుపు నొప్పి కదా, రేపు ఉదయం చూసుకుందాం ఎంతమంది ఆగుతారు? వర్షం కాదు, వరద కాదు, తుఫాను వచ్చిన బండికి అర్జెంట్గా చచ్చిపోయేలా ఉన్నాను అంటారు. మరి దేవుడి మందిరం విషయం ఏమన్నా తెలుసా, వర్షం వస్తుంది కాబట్టి ఈరోజు మందిరానికి సెలవు. ఎందుకని ఇప్పుడు బట్టలు తడిసిపోతే ఒక సంవత్సరం దాకా బట్టలు ఆరవు. అంటే పౌలు అంటాడు, కుక్కను కొట్టినట్టుగా రాళ్ళతో కొట్టి పట్నం వెలుపడికి ఈడ్ చేస్తే ఆయన అంటాడు, మళ్ళీ 8 గంటలు లేచి ఎక్కడికి వెళ్ళాడట, ప్రభు పరిచయకి వెళ్ళాడట. చూడండి మాట చదవండి, 2 తిమోతి రాసిన పత్రిక 3:11 మళ్ళీ ఒకసారి చదవమ్మా. అంతియోకియా, ఈకొనియా, లుస్త్రా అనే పట్టణముల్లో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించును. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎందుకనంటే తన పక్కన ఎవరున్నారని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు, ప్రభు తన పక్క నుండి బలపరుస్తూ ఉన్నాడని పౌలు గారిని నమ్మాడు. కనుక ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, నీతో ఉన్నవారు ఉన్నపాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఉన్నపాటిని మనకు దూరం అయిపోయినా, నీ ప్రక్కన ప్రభు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకండి. ఉన్నటువంటి ధనమంతా ఖాళీ అయిపోయి ఏమి లేని స్థితిలోకి వచ్చేసినా భయపడవలసిన అవసరం లేదు. మన పక్కన ఎవరున్నారు? ప్రభు మన దగ్గర నుండి ఉన్న స్థితిలోని లేని స్థితిలోని ఆయన మనతోనే ఉంటాడు. మీ దగ్గర ధనం ఉంది కదా అని చెప్పేసి ఒకలాగా, ధనం లేదు కదా అని ఒకలాగా ఆయన మనతో బిహేవ్ చేసేటువంటి దేవుడు కాదు. మూడవది, మరి సింహం లాంటి భయంకరమైనటువంటి శ్రమలు, హింసలు మన మీదకి వచ్చిన, అమ్మో శ్రమలు వచ్చాయి కదా అని చెప్పేసి, హింసలు వచ్చాయి కదా అని చెప్పేసి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి దేవుడు ఆయన కాదు. అందుకని పిల్లలు జ్ఞాపకం చేసుకుని మన జీవితాలలో ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచేటువంటి దేవుడు కాదు. కనుక దేవుని బిడ్డలుగా మన జీవితంలో మరి పిల్లలు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు, చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఈ 3 విషయాలు. ఒకటి, మనతో ఉన్నవారు ఉన్నపాటున పౌలుతో కొన్ని వేల మంది ఉండేవారు, సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు, సరసాల్లో ఉన్నాడు కదండి. పౌలు ఒకటి నమ్మాడు, నా పక్కన ప్రభు ఉన్నాడు కనుక నేను ఎవరున్నా లేకపోయినా నాకు ప్రభు ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు అనుకున్నాడు. రెండవది, ఉన్న స్థితిని చూశాను, లేని స్థితిని కూడా చూశాను. 2 స్థితులు నేను ఒకలాగే ఉన్నాను. ఒకవేళ మీరు ఇప్పుడున్న స్థితులు బట్టి లేదా ఉన్నటువంటి సడన్గా మీ పరిస్థితులు తలకిందులైనప్పుడు, అప్పుల సమస్యలు కొన్ని ఇబ్బందులకు గురవుతున్నప్పుడు, అయ్యో నా పరిస్థితి జరిగేది అని దిగిపోవడం అవసరం లేదు. ఎందుకంటే మన పక్కన ఉన్నవాడు, మరి లోకంలో ఉన్నవాళ్ళన్నిటికంటే ఆయన గరుడు శ్రేష్ఠుడు కనుక ఖచ్చితంగా మనకు సహాయం చేసి సంస్కృతిగా ఉన్నాడు. మూడవది, సింహం లాంటి శ్రమలు మన మీదకి వచ్చిన, భయంకరమైన ఉపద్రవాలు మన మీదకి వచ్చిన, మీరు ఒకటి నమ్మండి, ఆయన మన పక్కనే ఉండి మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు కనుక ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. అయితే మనం ఎప్పుడైతే ఆయన మన పక్కన ఉన్నాడు అని నమ్ముతామో, బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు నమ్మారు ఆయన పక్కన ఉన్నాడు. మనకు అందరికీ సుపరిచితులే. యోసేపు దేవుడు నా పక్కనే ఉన్నాడని నమ్మడానికి ఆ పాపం చేయడానికి ఇష్టపడలేదు. పొద్దుపడి భార్య యోసేపు మీద ఆయన ఇష్టపడినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ప్రభువుకి నేను వ్యతిరేకంగా నేను ఈ పాపానికి అంటే ఉండలేను, ఈ పాపం నేను చేయలేను అని వెంటనే పారిపోయినట్లో చూడగలుగుతున్నాను. ప్రభు తన పక్కనే ఉన్నాడని ఎవరిని మరి దావీదు అంటాడు, అయ్యా నా ముందున్నావు, నా వెనకున్నావు, నేను వెళ్ళే మార్గమంతులో నీవు ఉన్నావు కనుక నేను నా మార్గమును సరళం చేసే వ్యక్తులు నీవు అని
దావీదు దేవుని వైపు చూసి ప్రయాణం చేశాడు. దానియేలు దేవుడు తన పక్కనే ఉన్నాడని నమ్మాడు. అయ్యా మీరు ఎక్కడైనా పడేయండి, సింహాల గోళ పడేస్తారా, అగ్నిలో పడేస్తారా, ఏం పర్వాలేదు, అక్కడ ఎవరున్నారు మాతో మమ్మల్ని రక్షించగలిగిన వాడు అన్నారు. ఈరోజు వాళ్ళ ముగ్గురికి సహాయం చేసిన దేవుడు, వాళ్ళ ముగ్గురితో సమతూకంగా ప్రయాణం చేసినటువంటి దేవుడు, పౌలు గారికి ఏదైతే నమ్మారో, పౌలు గారికి ఎవరి మీద విశ్వసించారో, పౌలు గారికి ఎవరైతే బలపరిచి స్థిరపరిచి మరి పరిచర్యలో కానీ తన వ్యక్తిగత జీవితంలో కానీ తోడుగా ఉన్నారో, అదే దేవుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనకు కూడా ఆయన మన తోడుగా ఉండి మన పక్క నుండి మనలను బలపరచబోతూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం, దేవుడి సముఖంలో అడుగుదాం. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో మాతో ఉన్నవారు మమ్మల్ని విడిచిపెట్టిన మా స్నేహితులు, మా బంధువులు ప్రభువా, అయ్యా ఎదుగుతున్న మా తల్లిదండ్రులు, మా పిల్లలు, అయ్యా ఎవరు మమ్మల్ని విడిచినప్పటికీ దేవా ఎదుగుతండి మీరు మమ్మల్ని విడువనటువంటి దేవుడు కనుక మీరు మమ్మల్ని బలపరిచినటువంటి దేవుడు. ఆనాడు అయ్యా ఎదుగుతండి పౌలును బలపరిచినటువంటి దేవుడు, తన ప్రక్కనే ఉండి అయ్యా పౌలు యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచినటువంటి దేవుడు తండ్రి. అయ్యా తనతో ఉన్న వారందరూ విడిచినప్పటికీ అయ్యా తన పక్కనే ఉండి బలపరిచిన అయ్యా ఎదుగుతండి పౌలా నేను నీకున్నాను భరోసరించినటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకునైనా ఒక గొప్ప ఆదరణ ఇస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు దేవా. తండ్రి మా ఉన్నతమైన స్థితిలో కానీ లేని స్థితిలో కానీ ప్రభా, ఏ స్థితిలోనైనా ఏ సందర్భంలోనైనా ప్రభా ఒకరు మేము ఆలోచన చేస్తూ భయపడుతూ ఆందోళన చెందుతున్న సందర్భంలో ఈ రాత్రికాల సమయంలో అయా ఆదరణతో కూడిన మాటలు, ఒక చక్కటి ప్రభా అయా ఎదుగుతుంటేనైనా ఓదార్పుతో కూడిన మాటలు, అయా భరోసాతో కూడినటువంటి మాటలు మీరు మాకు సెలవిస్తారు ప్రభా. మీకు వందనాలు. అవును ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మేము భయపడవలసిన అవసరం లేదయ్యా. దేవా ఎదుగుతుంది సమస్తములు కలుగు చేసిన దేవుడు నీవు కనుక అయ్యా మా పక్కనే ఉండి మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడు. దేవా ఎదుగుతుంది అయా కరువులలో, హింసల్లో, శ్రమలలో అయా ప్రతి సందర్భంలో మీరు మా పక్క నుండి నేను బలపరచడానికి సంసిద్ధులుగా ఉన్నారని అయ్యా మీరు మా పక్కన మా ఆత్మీయ నేత్రాలు తరబడి మేము ఎందుకు విశ్వసించినప్పుడు తండ్రి మీరు సహాయం చేయడానికి సంసిద్ధులుగా ఉంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం.